దినాన ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును మహిమపరచడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన శుభాలు, ఆశీర్వాదాలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. సియోనులో నుండి ఆ పరాక్రమము కలిగిన దేవుడు తన బాహువు చాపి మీ అందరినీ దీవించునుగాక. సియోనులో నుండి తన ముఖకాంతి మీ మీద ప్రకాశింప చేయునుగాక. ప్రేమతో వాక్యములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. సెల్ ఫోన్స్ ఏవైనా ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. మీరు వాక్యం వినండి. మీ ప్రక్కన ఉన్న వారిని వాక్యం వినేటట్లుగా ప్రేరేపించండి. డిస్టర్బ్గా, అభ్యంతరకరణంగా మీరు ఉండొద్దు అని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథం. ఈరోజు మనం చదువుకున్న కీర్తన గ్రంథం 80వ కీర్తన 8, 9, 10 వచన భాగాలు. 8, 9, 10 వచన భాగాలు చదువుకుందాం. దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. 9వ వచన భాగం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచన భాగం. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. దాని వేరు లోతుగా పారి దేశమందంతటా వ్యాపించెను. దాని వేరు. ఈరోజు వేరు పారిన క్రైస్తవ జీవితాన్ని గురించి మనం వాక్యాన్ని వినబోతున్నాం. దేవుడు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి దానికి తగిన స్థలము సిద్ధపరిచి దానికి బురుజులు కట్టించి దానికి తగినంత నీరు, ఎరువు, సంరక్షణ, ప్రొటెక్షన్ ఇచ్చి దాని వేరు లోతుల్లోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆ ద్రాక్షావల్లిని నాటిన యజమాని యొక్క ఆశ ఏమై ఉంది అని ఆలోచన చేస్తే, నేను తెచ్చిన ద్రాక్షావల్లి వేరు పారి లోతుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు. ఈ ద్రాక్షావల్లి వేరు పారి లోతుకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఈ వచన భాగాన్ని మనం అట్లా పెడితే ఇంకొక వచన భాగం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచన భాగం. మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చదువుకుందాం. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగా అభ్యంతరపడుదురు. హల్లెలూయా. ప్రియులారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యం వినాలని ప్రేమతో మనవి చేస్తున్నా. 2 లేఖన భాగాలు మనం చదివినాం. కీర్తనల గ్రంథం 89వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ఈ 2 భాగాలను మనము గమనిస్తే మొదటి వాక్య భాగంలో వేరు పారిన చెట్టు ఏ రీతిగా వర్ధిల్లిందో మనం చూస్తాం. వేరు పారిన చెట్టు ఏ రీతిగా దీవించబడుతుందో మనం చూస్తాం. వేరు పారిన జీవితం ఎంత దృఢంగా, బలంగా ఉంటుందో మనం చూస్తాం. అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనానికి వస్తే, వేరు లేనందున, వేరు పారనందున, లోతైన అనుభవంలోనికి వెళ్ళనందున, లోతైన క్రైస్తవ్యాన్ని పొందనందున, శ్రమ రాగానే, శోధన రాగానే, చిన్న చిన్న బాధ రాగానే వారు అభ్యంతర పడుతూ
వారు అభ్యంతర పడుతూ వారి విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు, వారు భక్తిలో నుండి తొలగిపోతున్నారు, వారి రక్షణ నిష్ఫలమైపోతుంది అని మనం ఆ వాక్య భాగంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ మొదటి ఆదివారపు దినాన దేవుడు మన ముందు ఒక అద్భుతమైన అంశాన్ని పెడుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుండి క్రైస్తవ్యంలో జీవిస్తున్న నీతో ప్రభు మాట్లాడి చెబుతున్న మాట ఏంటంటే, నీవు ఆత్మీయంగా వేరుపారిన స్థితిలో ఉన్నావా, లేకపోతే వేరులేని చెట్టు వలె నీవు ఉన్నావా? వేరుపారిన క్రైస్తవ జీవితంలోనికి వెళ్ళిపోతున్నావా, వేరులేని క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? కేవలం పైన మొలుస్తున్న చెట్టును చూస్తూ, పైన పెరుగుతున్న చెట్టును చూస్తూ, పైన వికసిస్తున్న కొమ్మలు, రెమ్మలు, పుష్పాలను చూస్తూ ఇంకా చాలు అనుకుంటున్నావేమో. మీ అందరికీ ఒక అద్భుత రీతిగా అర్థమయ్యే మాట చెప్తాను. పైన కనిపించే చెట్టు శరీర సంబంధమైంది, పైన కనిపించే చెట్టు శరీర సంబంధమైంది. కనిపించకుండా లోతుల్లోనికి వెళ్ళే వేరు ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా. కనిపించే చెట్టు అది ఎప్పటికీ శాశ్వతం కాదు, కనబడని వేరే అది శాశ్వతమైంది. వేరు గాని లోతుల్లోనికి వెళితే ఎంతమంది వచ్చి దీని రెమ్మలు నరికినా, ఎంతమంది వచ్చి దీని కాండమును నరికినా ఇది మళ్ళా చిగురించడం ప్రారంభిస్తుంది, ఇది మళ్ళా మొలకెత్తడం ప్రారంభిస్తుంది, ఇది మళ్ళా కొమ్మలు వేయడం, పూత పూయడం, కాత గాయడం ప్రారంభిస్తుంది. ఎందుకు అనంటే దీని వేరు లోతుల్లోనికి వెళ్ళింది. హల్లెలూయా. నిన్నెక్కడి నుండో ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు, నిన్నెక్కడి నుండో ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు అంటే దాని అర్థం శాపకరమైన జీవితంలో నుండి, పాపకరమైన జీవితంలో నుండి, ఆచారకరమైన జీవితంలో నుండి, అజ్ఞానముతో నిండిన జీవితంలో నుండి, నరకానికి జోగవుతున్న జీవితంలో నుండి, శపితమైన జీవితంలో నుండి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఆయన వనములో, ఆయన తోటలో నిన్ను నాటాడు, రాళ్ళని వేరేసినాడు, ఆ భూమిని చక్కపరిచినాడు, ఆ భూమిని సిద్ధపరిచినాడు, దాన్ని బాగా దున్నినాడు, దాన్ని సేద్యపరిచి ఒక శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా ఆయన నిన్ను నాటినాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు కొమ్మలు పెద్దగా మొలవాలని కాదు, నీవు రెమ్మలు పెద్దగా వేయాలని కాదు, నువ్వు బాగా పూతబట్టాలని కాదు, నువ్వు బాగా కాతగాయాలని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీ వేరు లోతుల్లోనికి వెళ్ళాలి, నీవు లోతైన ఆత్మీయతను కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ వేరు లోతుల్లోనికి వెళితే ఎట్లా దీవించబడతావు? కీర్తనలు 80 చదవండి, 80 చదవండి. మళ్ళా 9వ వచనము నుండి స్థితపరిచితివి, లోతున పారి. అది లోతుకు వెళితే ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది? ఒక్క ప్రాంతములో కాదు. హల్లెలూయా. దాని వేరు లోతుల్లోనికి వెళితే దేశమందంతటా వ్యాపిస్తుంది. ఇంకా కిందికి చదవండి. దాని నీడ కొండలను గప్పును. ఆమేన్. హల్లెలూయా. కొండల నీడ చెట్టు మీద పడదు, కొండల నీడ చెట్టుకు అవసరం లేదు. ఈ చెట్టే కొండలకు నీడనిస్తుందట. కొండలాంటి, బండలాంటి పెద్ద పెద్ద మనుష్యులకు ఒక నీడనిచ్చే, ఆశ్రయమిచ్చే, ఆధారము చూపించే, ఆధారమయ్యే ఒక వృక్షముగా దేవుడు నిన్ను మారుస్తాడట. ఇంకా కిందికి చదవండి. దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు. త్రోవన నడుచు వారందరూ దాన్ని తెంచి వేయునట్లు దాని చుట్టూన్న కంచెలు నీవేలా. హల్లెలూయా. సముద్రాలను కప్పేటంత, కొండలను కప్పేటంత, దేశాన్ని వ్యాపించేటంత నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. నీ అభివృద్ధిని ఎవడు అడ్డుకోడు, నీ అభివృద్ధిని ఎవడు అడ్డుకట్టవేయడు.
యోసేపుకు తన తండ్రి ఈ రీతిగా దీవించినాడు, యోసేపు నువ్వు ఫలించడి కొమ్మ అంటే నిజంగా ఆయన ఒక ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఈ కొమ్మ వర్ధిల్లొద్దని, ఈ కొమ్మ అభివృద్ధి చెందొద్దని దాని చుట్టూ గోడలు కట్టిపెట్టినారట. శత్రువులు గోడలు కట్టిపెట్టినారట. ఈయన స్ప్రెడ్ కావద్దు, ఈయన అభివృద్ధి కావద్దు, ఈయన సరిహద్దులు విస్తరించొద్దని ఆయన చుట్టూ గోడలు కట్టి పెడితే యోసేపు ఫలించడి కొమ్మ అయ్యుండి మెల్లగా 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 గోడలు ఎక్కి దానిని కప్పెను, దానిని వ్యాపించెనని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకు యోసేపు కొమ్మ ఇంతగా ఫలిస్తుంది, ఆటంకాలను అధిగమిస్తుంది, అభ్యంతరాలను దాటుకుంటూ వెళుతుంది అనంటే యోసేపు కొమ్మ దాని వేరు లోతునకు పారి ఉన్నది, లోతునకు పారి ఉన్నది. హల్లెలూయా. అమ్మా మీ అందరికి అర్థమయ్యే రీతిలో చెబుతున్నాను. నీ ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం నీవు వేరు లేని చెట్టుగా ఉండొద్దు, నీవు వేరు లేని చెట్టుగా ఉండొద్దు. అందుకే చిన్న చిన్న సమస్యలు రాగానే నువ్వు అభ్యంతరపడుతున్నావు, చిన్న ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి నువ్వు అభ్యంతరపడుతున్నావు, చిన్నగా నీవు కోరుకున్న కోరిక తీరకపోయేసరికి అభ్యంతరపడుతున్నావు, చిన్నగా నీ కడుపు నొప్పి తగ్గకపోయేసరికి నువ్వు అభ్యంతరపడుతున్నావు. కారణం ఏంటి అనంటే ఇవన్నీ కూడా లోతైన వేరు లేనటువంటి వారి లక్షణాలు. హల్లెలూయా. చదువుకున్నాం కదా కీర్తన, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 17వ వచనములో, వేరు లేనందున కొంతకాలమే. హల్లెలూయా. నీవు కొంతకాలం నిలిచే విశ్వాసివా, అంతము వరకు నిలిచే విశ్వాసివా? హల్లెలూయా. కొంతకాలం నిలిచే విశ్వాసివా, అంతము వరకు నిలిచే విశ్వాసివా? ఎందుకు నీవు కొంతకాలం నిలబడుతున్నావంటే నీ వేరు లోతునకు లేదు. హల్లెలూయా. చదవండి. శ్రమ అయినను హింస అయినను కలుగగానే ఏమైపోతారట? ఎందుకు అభ్యంతరపడుతున్నావు? చిన్న పని జరగకపోయేసరికి ప్రార్థన చేయడం ఎందుకు మానేస్తున్నావు? చిన్నది నువ్వు అనుకున్నది జరగకపోయేసరికి వాక్యం చదవడం ఎందుకు మానేస్తున్నావు? ఆరాధించడం ఎందుకు మానేస్తున్నావు అని అంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ వేరు లోతుల్లోనికి వెళ్ళలేదు. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకంలోకి తెస్తా. లోతైన అనుభవం కలిగినటువంటి వారు ఏ రీతిగా దీవించబడతారు? స్తోత్రం. వేరు లోతుల్లోనికి వెళ్ళిన వాళ్ళు ఎట్లా దీవించబడతారు? కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచన భాగం. జలముల నాటబడిన చెట్టు వలె ముండును, అది కాలువల యోరన దాని వేళ్ళు, అబ్బా వేర్లు తన్నుకుంటూ పోతుందట ఈ చెట్టు. ఆమేన్. హల్లెలూయా. వెట్ట కలిగిన భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి లక్షణాలండి ఇవన్నీ? లోతైన వేరు కలిగినటువంటి వారు. ఆమేన్. వెట్ట కలిగినను, చెప్పండి, వెట్ట కలిగినను కీడు వచ్చినా భయపడదు, శ్రమ వచ్చినా భయపడదు, భయంకరమైన తుఫాను దాని మీదకి లేసినా అది భయపడదు. హల్లెలూయా. నీ ఊహించని పరిస్థితులు నీ మీదికి వచ్చినా నువ్వు భయపడవు, వెట్ట కలిగిన నువ్వు భయపడవు. యోబు గారు, నీ కుమారులు పాయే, నీ కుమార్తెలు పాయే, నీ ఆస్తి పాయే, నీ సమస్తము పాయే, అయినా నువ్వెందుకు కలవరపడలేకపోతున్నావు అంటే నా వేరు, చెప్పండి, లోతుల్లో ఉంది. హల్లెలూయా. దావీదు గారు, నీ బిడ్డ చనిపోయింది, డెడ్ బాడీ ఇంట్లో ఉంది, నీవు మందిరం వైపుకు పరిగెత్తుతున్నావేంటి? నా వేరు లోతుల్లో ఉంది. షూనేమీరాలు గారు
నీ కొడుకు చనిపోయి డెడ్ బాడీ ఇంట్లో ఉందమ్మా, నీవు దైవజనుడి దగ్గరికి వెళ్తానంటావేంటి? నీ ధైర్యం ఏంటి? నీకు భయం కలగట్లేదా? లేదయ్యా, నా వేరు లోతుల్లో, నా వేరు లోతైన అనుభవంలోనికి వెళ్ళింది కాబట్టి వెట్ట కలిగినను. స్తోత్రం. చిన్న చిన్న దానికి ఎందుకు భయపడుతున్నావు? చిన్న చిన్న సమస్యకి ఎందుకు నీరసించిపోతున్నావు? చిన్న చిన్న శోధనలకు ఎందుకు భక్తి వ్యర్థం అనుకుంటున్నావు? చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి హింసలకు అయ్యో నేను వృధాగా ప్రయాసపడ్డానని ఎందుకు నీరసిల్లిపోతున్నావు? నీ వేరు లోతుల్లో లేదా? నువ్వు పై పైన నాటబడిన చెట్టువా? కొంతకాలం నిలిచే చెట్టువా? అందుకొరకు నాటలేదే నీ దేవుడు నిన్ను? అందుకొరకు తీసుకుని రాలేదే నిన్ను ఐగుప్తులో నుండి? అందుకొరకు నీకు స్థలం సిద్ధపరచలేదే నీ వేరు లోతుల్లోనికి వెళ్ళాలని? వెట్ట కలిగినను. ఇంకా చదవండి, రెండవ ఆశీర్వాదం ఏంటట? ఏ పరిస్థితిలోనైనా, చెప్పండి చెప్పండి చెప్పండి, హలో హలో, ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? పచ్చ స్థితిలో ఉన్నావా? ఆమేన్. మా ఇంటికి ఒక చుట్టమామ వచ్చి మా ఇల్లు మందిరం ఇదంతా చూసి లాస్ట్కి చివరిలో బయటప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, నాకు అర్థం కాలేదు. అంత పచ్చదనమే ఉంది బిడ్డ అంది. ఏం చెప్పండి? అంత అంటే పచ్చదనం అంటే ఏంటిది? సర్వ సమృద్ధి. ఆమేన్. పచ్చదనం అంటే నిల్ టు ఫిల్, నిల్ టు ఫిల్ అంటే ఏమీ లేని స్థితి నుండి పొంగి పొరలే స్థితికి, దాన్నే పచ్చదనం. ఆధ్యాత్మికంగా పచ్చదనం, ఆరోగ్యంగా పచ్చదనం. ఎండిపోతున్నావా? ఎండిపోతున్నావా? ఎండిన స్థితిలో దిగజారిపోతున్నావా? నిజంగా వేరు లోతుల్లోనికి వెళితే దాని ఆకు చెప్పండి ఎట్లుంటది? పచ్చగా పచ్చగా. ఇంకా మూడవది ఎలాంటి ఆశీర్వాదం అట? వర్షము లేని సంవత్సరమున. ఎంతమంది చింతపడుతున్నారు వానలు పడతలేవని? వర్షాకాలం వచ్చి 15 రోజులు కాదు, వానలు లేవు, వానలు లేవు, వానలు లేవు, వానలు లేవు. హల్లెలూయా. వేరు లోతుల్లో నాటబడినటువంటి వ్యక్తులు వర్షము లేకపోయినా చెప్పండి చింతపడరు. స్తోత్రం. వర్షము లేకపోయినా చింతపడరు. ఆ జీతము రాకపోయినా, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు, నన్ను పిలిచినారు, పోయినాను. పోయి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆయన ఆట పట్టేసింది. ఇక నీకేమి గవర్నమెంట్ నౌకరీ, పెద్ద జీతము, ఇక నీకేం అని అంటే, ఇక నీకేమి నా బాధ నీకేం తెలుసు? 8 నెలలు అవుతుంది జాబ్ వచ్చి, ఒక్క జీతం కూడా నేను ఎత్తలేను. 8 నెలల నుంచి జీతము లేకపోయినా ఈయనకు చింత ఎందుకు? మనకు ఒక్క నెల పెన్షన్ 2 లేట్ అయింది అనుకో, వితంతు పెన్షన్ ఏమా ఇస్తాడో ఇయ్యడో, వస్తుందో రాదో. నీ జీతం కొంచెం లేట్ అయితే చింత ఎందుకు నీకు? వర్షము లేని సంవత్సరం చింత నొందదు కదా చెట్టు. ఎందుకు? దాని వేరు లోతుల్లోనికి వెళ్ళింది. 4వ ఆశీర్వాదం ఏంటి చూడండి? చింత నొందదు. చెప్పండి. కాపు మానుతుందా? కాసేది వర్షం ఉన్నా కాస్తుంది, వర్షం లేకున్నా కాస్తుంది, జీతం వచ్చినా కాస్తుంది. చెప్పండి. జీతం రాకున్నా, ఒక్క 2 నెలలు జీతం రాకపోతే పాలనకి చెప్తావు, ఇక జర అద్దు పాలు ఇప్పుడు బంద్. 2 నెలలు జీతం లేట్ అయితే పేపర్కి చెప్తావు, ఇక పేపర్ నేను మళ్ళీ చెప్తా. బ్యాలెన్స్ అవుట్, పెట్రోల్ అవుట్, డీజిల్ అవుట్. ఏంటి నీ ఎందుకు చింత? విడిచిపెడతాడా? ఆస్తి అంతాయు పోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండిపోయినా, ఆస్తి అంతాయు పోయినా, ఆ దేహమంతా అన్ని ఇచ్చిన తండ్రి, అన్ని
తీసుకొని పోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకొని పోయే అని యోబు పలుకాలేదా? ఓ భక్తుడా అన్నీ మరలా పొందాలేదా అని యోబు పలుకాలేదా? ఓ భక్తుడా లేదా? అందుకే భయము చెందకు భక్తుడా, ఈ లోకపు అలజడలు వచ్చిన భయం చెందొద్దు నీవు, చింత నొందొద్దు నీవు, కాపు మానద్దు. ఎందుకు? నీ వేరు లోతుల్లోనికి వెళ్ళింది. నీ వేరును దేవుడు ఎండిపోనీయడు, నీ వేరును దేవుడు వాడిపోనీయడు. వాడిపోనీయక, సోలిపోనీయక, సొమ్మసిల్లనీయక, ఆకువాడక తన కాలమందు తాను ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఉంటావు. ఆమేన్. నీ వేరు లోతుల్లోనికి వెళ్ళింది. ఇంకో విషయం తెలుసా అండి? లోతైన అనుభవంలోనికి వెళ్ళిన వాళ్ళకి లెక్క అలాంటి ఆశీర్వాదం ఉంటుంది. సామెతలు 12:3 చదవండి. సామెతలు 12:3. సామెతలు 12:3. నీతిమంతుల వేరు ఆమేన్ హల్లెలూయా కదలదు. స్తోత్రం. కదలదు. హల్లెలూయా. కదిలించేవారు ఎంతమంది వచ్చినా, స్తోత్రం, యోబు వేరు కదిలించడానికి ఎన్ని సమస్యలు వచ్చినా యోబు వేరు కదలలేదు. బబులోను సామ్రాజ్యంలో షద్రక్, మేషక్, అబేద్నెగో వేరు కదిలించడానికి ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా వారి వేరు కదలలేదు. నీ వేరు లోతుల్లోనికి వెళితే కదలదు. ఆమేన్. వినండి, ఒక చెట్టు వేరు లోతుల్లోనికి వెళ్ళిన చెట్టు మీదికి బాగా గాలి వస్తే ఎంత గాలి, కొన్నిసార్లు నీలగిరి చెట్లను మనం గమనిస్తే ఈ చెట్టు ఇటువైపు నేలకు వంగేటంతగా వంగిపోతుంది, అవునా? మళ్ళీ ఇటు గాలి వచ్చిందనుకో, ఇటు నేలకు వంగిపోయేటంత గాలి వస్తుంది. ఈ గాలి అనుకుంటుందట, నా దాడికి నేల కొరుగుతుంది చూడు, నా దాడికి పడిపోయేటంత ప్రమాదంలోకి వచ్చింది చూడు అనుకుంటుందట గాలి. అయితే ఈ చెట్టు మాత్రము భయముతో వంగడం కాదది, సంతోషముతో వంగుతుందట. ఎందుకు ఆ సంతోషం? చెట్ట, ఇంత గాలి నీ మీదికి లేస్తా ఉంటే, ఇంత తుఫాన్ నీ మీదికి లేస్తా ఉంటే నీవెందుకు సంతోషిస్తున్నావు అని అంటే, ఆ చెట్టు అంటదట, ఈ గాలి వలన నా వేర్లన్నీ లూజ్ అవుతున్నాయి. ఇటు వంగినప్పుడు భూమిలోకి వెళ్ళిన, లోతుల్లోనికి వెళ్ళిన నా వేర్లన్నీ ఏమవుతున్నాయి? లూజ్ అవుతున్నాయి. లూజ్ అయితే పడిపోతావేమో కదా. అయ్యయ్యో, లూజ్ అయితే నేను పడిపోయే ప్రమాదం లేదు, కానీ మరింత లోతుల్లోనికి వెళ్ళే ఆలోచన, మరింత లోతుల్లోనికి వెళ్ళే ఆశీర్వాదం. ఈ గాలి నాకు నష్టం కలిగించడానికి వస్తున్నా అనుకుంటుంది, కానీ కాదు. నన్ను మరింత లారీల వెనక, DCMల వెనక రాస్తారు, నీ ఏడుపే నా ఎదుగుదల. అంటే దాని అర్థం ఏందో తెలుసా? నువ్వు ఏడిసిన కొద్దీ నేనేమవుతున్నా? ఎదుగుతున్నా. నువ్వు ఊపినా కొద్దీ నేనేమవుతున్నా? లోతుల్లోనికి వెళ్తున్నా. స్తోత్రం. అంతేనా కాదా? తిట్టేటోళ్ళు లేకపోతే మళ్ళీ పరీక్షలు రాస్తావా? నీ మీద ఏడ్చేటోళ్ళు లేకపోతే ఇండ్ల మీద ఇండ్లు కడతావా? నీ మీద ఏడ్చేటోళ్ళు లేకపోతే ఉద్యోగం కొరకు ప్రయాసపడకుండా అట్లే ఉంటావా? ఎవరొక్కడు ఉండాలా మనకు. హల్లెలూయా. వేరు కదలదు. అక్కడే సామెతలు 12:12 చదవండి. 12:12. భక్తిహీనులు చెడ్డవారికి దొరికే దోపుడు సొమ్ము నీతిమంతుల వేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీతిమంతుల వేరు. మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది చెట్టు, దీని వేరు లోతుల్లోనికి వెళ్ళింది. ఎవడో దీన్ని చూసి ఓర్వలేక ఈడికి నరికేసిపోయిండు అనుకో, ఈడికి నరికేసిపోయిండు. ఆమెన్.
హల్లెలూయా. ఈ ఈ ఈ మొదట్లోకి నరికేసిపోయినాడు. ఈ మొదట్లోకి నరికేసిపోతే ఈ వేరు చింత నొందదట. ఎందుకు నొందది? నేను మరలా చిగురిస్తా. అందుకే నీతిమంతుడు 7 మారులు పడినను మళ్ళీ లేస్తాడు వాడు. ఎందుకంటే వాని నీతి లోతుల్లోనికి వెళ్ళిపోయింది, మళ్ళీ చిగురింపజేస్తుంది. ఎవడో ఓర్వలేకొచ్చి నరికేసిపోతే నువ్వెందుకు బాధపడతావు? తెలియకుండానే చిగురు చిగురు చిగురు. వాడు నరికింది ముదురు, వాడు నరికింది ముదురు, నీకు మొలిసేది చిగురు. ఏది శ్రేష్టమైంది? అట్లా మనకు హెల్ప్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పిల్లలు ఎవరు అల్లరి చేస్తున్నారో మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను నేను. పిల్లల్ని ఎవరు క్రమశిక్షణలో పెంచుతున్నారో నాకు ఇక్కడ అర్థమైపోతుంది. పిల్లల్ని ఎవరు క్రమశిక్షణలో పెంచుతున్నారో నాకు ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకు అనంటే ఇంటికాడ క్రమశిక్షణ ఉంటే ఇక్కడ కూడా, ఇంటికాడ గాలికి విడిచిపెడితే ఈడ కూడా గాలికి అయిపోతారు. పిల్లలది తప్పు కాదు. ఈడ కూర్చోమంటే ఈడ కూర్చుంటాడు, వానికి ఇంటి దగ్గర నుండి అలవాటు లేదు. హల్లెలూయా. పిల్లలది తప్పు కాదు, తల్లిదండ్రులదే తప్పు. అది మీరు సెట్ కాండి. రైట్, హల్లెలూయా. వేరు లోతుల్లోనికి వెళితే ఆ వేరు కదలదు, చెప్పండి, చిగురిస్తుంది. మూడో విషయం చూద్దాం. ఇంకొక మాట నన్నందరూ చూడండి. ఈ వేరు అంత లోతుల్లోనికి వెళుతుంది అంటే ఏం ఎరువేయచ్చు దీనికి, ఏం ఎరువేయచ్చు దీనికి అని ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు దీని వేరు లోతుల్లోకి వెళుతుందో అర్థమవుతుంది మనకు. ఎందుకు దీని వేరు లోతుల్లోనికి వెళుతుందో అర్థమవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. చూడండి. ఈ వేరు ఎందుకు లోతుల్లోనికి పోతుందో తెలుసా? దీని వేరు దగ్గర ఏం పెట్టుకున్నదట? ఆమేన్. గొడ్డలి గద్దింపునకు సూచన, గొడ్డలి వాక్యమునకు సూచన. ఇది వేరు దగ్గరనే గొడ్డలిని ఎందుకు పెట్టుకుంది అని అంటే, కొంచెం భక్తి తక్కువైపోతే అటు ఇటు చూస్తే ఏం కనిపిస్తుంది? అమ్మో నరుకుతుందేమో అని మళ్ళీ భక్తి. కొంచెం ప్రార్థనా జీవితం అటు ఇటు అయిపోయింది అని అంటే ఏం కనిపిస్తుంది దీనికి? గొడ్డలి. అమ్మో నరుకుతుందేమని చెప్పి మళ్ళీ ప్రార్థన, మళ్ళీ విశ్వాసము. ఆమేన్. గద్దింపులే వద్దు అనుకుంటారు ఎంతమంది ఉన్నారు? నన్ను గద్దించొద్దు, నన్ను హెచ్చరించొద్దు. నీకు గద్దింపు వద్దు అనంటే నీవు స్వేచ్ఛానుసారివి అని అర్థం. నీకు గద్దింపు కావాలి అనంటే నీవు భవిష్యత్తులో బాగుపడేటోనివని అర్థం. ఆమేన్. ఈ చెట్టు లోతుల్లోకి వేరును తీసుకుని వెళ్ళే చెట్టు గొడ్డలిని ఎక్కడో పెట్టుకుంటలేదు. ఎక్కడ పెట్టుకుంటుంది? కనబడాలి నాకు, నా దగ్గరనే ఉండు, నువ్వు ఉంటేనే నేను జర భయంతో ఉంటా, నువ్వు ఉంటేనే నేను జర ఆ లోతుల్లోనికి వెళ్తా, నీ ఉంటేనే నేను జర కొంచెం భక్తిలో విశ్వాసంలో లోతుల్లోనికి వెళ్తా. గొడ్డలి నా దగ్గరనే ఉండాలి, గద్దింపు నా దగ్గరనే ఉండాలి. చాలా మంది ఇళ్లలో గొడ్డళ్ళు కనిపించకుండా పోయినాయి. గొడ్డళ్ళు అంటే ఆ గొడ్డళ్ళు కాదు, వాక్యం అనే గొడ్డలి, గద్దింపనే గొడ్డలి, హెచ్చరిక అనే గొడ్డలి. స్తోత్రం. ఈ మధ్యలో కొత్త ఫ్యాషన్ వచ్చింది. కుర్చీలో కూర్చున్న వాళ్ళకు శుభవార్త ఇది. ఏం ఫ్యాషన్ అంటే పెళ్లి కాగానే ముసలోళ్ళు ఉండద్దు ఇంట్లో. హలో, అర్థమైందా? పెళ్ళిళ్ళు కాగానే ఎందుకు ఉండద్దు ముసలోళ్ళు అని అంటే, మేమింత ఏర్పడకుండా చికెన్ తెచ్చుకున్నా వీళ్ళు గునుస్తారు, ఇంత స్ప్రైట్ బాటిల్ తెచ్చుకున్నా ఏం చేస్తారు? గునుస్తారు. ఇన్ని మురుకుల ప్యాకెట్లు తెచ్చుకున్నా వీళ్ళు ఎప్పుడు గునుసుడే. అరే అలా గునుపు ఉంటేనే నీ పైసలు నిలువ ఉంటాయి అన్న సంగతి. ఆ గద్దింపు ఏం కావాలి? ఉండాలనా లేదా?
ముసలోళ్ళు ఉంటే ఇంటికి క్షేమం అంటే ఎందుకు అని అంటే, ఎందుకురా పైసలని ఖరాబ్ చేస్తావు అని గద్దిస్తే చప్పుడా కూకుంటాం, అంతేనా లేదా? ఇక ఇప్పుడు అట్లా లేదు, మొత్తం వెళ్ళిపోవాలి. గొడ్డలి కనబడద్దు, గద్దించే వాళ్ళు కనబడద్దు, హెచ్చరించే వాళ్ళు. నిన్నగాక మొన్న కమ్మ అంటుంది, ప్లాస్టర్ వేసేస్తాం నీ మూతికి, నువ్వేం మాట్లాడద్దు. అరే, పెద్ద మనుషులు మాట్లాడకపోతే ఇల్లు ఎట్లా చక్కబడుతుంది? పెద్ద మనుషుల మాట నీకు విసుగ్గా అనిపిస్తుందా? పెద్ద మనుషుల గద్దింపు నీ కోపం వస్తుందా? వద్దు. పెద్ద మనుషుల గద్దింపు నీ ఇంట్లో ఉండాలి. పెద్ద మనుషులు నిన్ను గద్దించేవారు నీకు ఉండాలి, నిన్ను హెచ్చరించే వాళ్ళు నీకు ఉండాలి. అప్పుడే నువ్వు తవ్వ తప్పవు. ఒకవేళ నిన్ను హెచ్చరించేవారు లేకపోతే నువ్వు తవ్వ తప్పిపోతావు. ముసలోళ్ళైనా హల్లెలూయా, ఆ గుడిసెల ఆ పండుకొని అయినా లేవరాకపోయినా కానీ వాళ్ళని ఇంటికి వచ్చిన ఎవరు వస్తారు ఇంటికి, ఎందుకు వస్తారు ఇంటికి అంటారా లేదా? వీళ్ళే గొడ్డన్లు, ఆమేన్. ఇవే గద్దింపులు, ఇవి మనందరికి ఉండాలండి. అప్పుడే మన వేరేమవుతుంది చెప్పండి? వేరు లోతుల్లోనికి ఎందుకు పోయింది? గొడ్డలి నీడబెట్టుకుంది, దగ్గరనే పెట్టుకుంది. నువ్వు ఉంటేనే నేను జర లోపలికి పోతా. ఇంకొకటి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11:17. రోమీలకు రాసిన పత్రిక 11:17. సారవంతమైన వేరులో ఆమేన్, హల్లెలూయా. సారవంతమైన జీవితం, సౌకర్యవంతమైన జీవితం, ఆమేన్. వేరు లోతుల్లోనికి వెళితే నీ జీవితం ఎట్లాంటి జీవితం అట? సారవంతమైన, అంటే అన్ని ఆశీర్వాదాలే, స్తోత్రం, అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే. వెట్ట కలుగదు, ఆకు ఎండిపోదు, వర్షం లేని సంవత్సరం చింతనందవు, కాపు మానవు, పచ్చగానే ఉంటావు. స్తోత్రం, పచ్చగానే ఉంటావు. దావీదు అన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను. పచ్చదనం, ఆర్థికంగా పచ్చదనం, ఆరోగ్యపరంగా పచ్చదనం, బంధుత్వాలతో సమాధాన పరంగా పచ్చదనం, అంత పచ్చదనమే. కారణం ఏంటి అనంటే నా వేరు లోతుల్లోనికి వెళ్ళింది. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. నీవు లోతైన అనుభవంలోనికి వెళ్ళిన వేరువా, లేకపోతే పై నాటబడిన చెట్టువా? స్తోత్రం. ఈ రెడీమేడ్ చెట్లు తెలుసు కదా మీకు, ఇవి ఎంత షో ఉంటాయి. నాటిన చెట్లను చూసిండ్రు అనుకో, అవి జర కొంచెం అంత అందంగా వీటంత అందంగా కనిపించకపోవచ్చు. నువ్వు దీనిలాగా ఉంటావా దానిలాగా ఉంటావా అని అంటే దేనిలాగా ఉండడానికి ఇష్టపడతారు? ఇట్లా ఫ్యాషన్గా ఉంటే మంచిగా ఉంటుంది. ఇట్లా ఫ్యాషన్గా అంటే దీనికి వేరు లేదు బాబు, అమ్మ దీనికి వేరు లేదు, అయినా సరే ఉన్న రోజులైనా జరా 70 ఏళ్ళైనది గంతే ఉంటుంది. పెరగది, వ్యాపించది, పూయదు, పుష్పించదు, కాయదు. కానీ వేరు లోతుల్లోనికి వెళితే, స్తోత్రం, కొండలను కప్పేటంత సారవంతమైన జీవితం, సముద్రాలను ఆవరించేటంత సారవంతమైన జీవితం దేవునికి ఇస్తాడు. దేవుడు ఆశిస్తున్నాడు, నీవు లోతైన వేరులోనికి వెళ్ళాలి, నీ వేరు లోతుల్లోనికి వెళ్ళాలి. అయ్యా, రాత్రంతా చేపలు పట్టాము, ఒక్క చేప కూడా పర్లేదయ్యా. యేసయ్య అంటాడు, నీ దోణెను కొంచెము లోతునకు నడిపించు. నీ వేర్లు మీద ఉన్నాయి నాన్న,
కొంచెం లోతుల్లోనికి వెళితే దేవుని మాట ప్రకారం వారు లోతుల్లోనికి వెళ్ళారు. అప్పుడు వలలు వేసింది అదే సముద్రం, ఇప్పుడు వలలు వేసింది అదే సముద్రం. అప్పుడు లేని చేపలు ఇప్పుడు ఎడికెళ్ళి వచ్చినాయి అని అంటే, లోతుల్లోనికి వెళితే, లోతైన అనుభవంలోనికి వెళితే, హల్లెలూయా హల్లెలూయా, మనకు తెలియకుండానే సమృద్ధిని మనం అనుభవిస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా వేరు లోతునకు వెళ్ళాలయ్యా, అప్పుడు వెట్ట కలిగిన నేను భయపడను, నా వేరు లోతునకు వెళ్ళాలయ్యా. అందరం